బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్భంగా మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా గ్రామాన ఆదివారం టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆయా గ్రామాల పార్టీల ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. కొనాపూర్లో మండల యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్రావు, మోత్కు మల్లేశం, ఎనగండ్లలో పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, వెంకటేశం, చిన్నఘనాపూర్లో నరేందర్ రెడ్డి, బాగారెడ్డి, పిల్లల రాజాగౌడ్, సోమా నరసింహులు, రంగంపేటలో తలారి దుర్గేష్, అరిగే రమేష్ కుమార్, కొల్చారంలో పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గౌడ్, అంసానిపల్లిలో ఇంద్రసేనారెడ్డి, రమణ ముదిరాజ్, తుక్కాపూర్లో ఆంజనేయులు, వరిగుంతంలో ముత్యంగారే సంతోష్ కుమార్, శ్రీధర్ గౌడ్, పోతంశెట్టిపల్లిలో రాజేష్, సిద్దిరాములు, చిట్యాల యాదయ్య, గౌరీశంకర్, యాదగౌడ్ టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. జై టీఆర్ఎస్, జై సునీతమ్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో వరంగల్లోని ఎలకతుర్తికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత రథసారథి కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరిందన్నారు. రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమైంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టారన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని కబంధ హస్తాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉంటుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ 25వ వార్షికోత్సవ సభకు కొల్చారం మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళడం జరుగుతుంది. అది కూడా గ్రామం నుంచి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నా కూడా మేము లిమిట్ ఉన్నది కాబట్టి, పెద్ద లాంగ్ ఉంటుంది కాబట్టి ముఖ్య కార్యకర్తలను తీసుకుందామన్నా కానీ ఒక్కొక్క గ్రామం నుంచి 20-30 మంది కార్యకర్తలు అన్నా కానీ ఒక్కొక్క గ్రామం నుంచి 50 మంది కార్యకర్తల దాకా వెళ్ళడం జరుగుతుంది. ఈ సభ విజయవంతం చేస్తూ అందరూ కూడా వెళ్ళిన వాళ్ళు అందరినీ కలుపుకొని వచ్చేటప్పుడు కూడా చూసుకొని తీసుకురావాల్సిందిగా మేము టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని రకాల హామీలు ఇచ్చి ఎన్ని రకాలుగా మోసం జరుగుతుంది, రైతులకు ఎన్ని రకాల మోసం జరుగుతుంది, అభివృద్ధి ఎంత కుంటుపడ్డది అనేది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి దాని మీద కసి కూడా ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తలు కాంగ్రెస్ ఓటేసిన కార్యకర్తలు కూడా ఉంది. కాబట్టి దాని కేసీఆర్ గారు ఈ మన రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలో నడుపుతారో అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా ఇదే ఉత్సాహంతో టీఆర్ఎస్కు భారీ మెజార్టీని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు గనుడు కేసీఆర్ గారే మళ్ళా అభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో స్థానిక ఎలక్షన్లో కూడా ఇదే ఉత్సాహంతో స్థానికంలో కూడా మేము ప్రతి గ్రామాన్న సర్పంచ్లే కాబట్టి, ఎంపీటీసీలే కాబట్టి, జడ్పీటీసీలే కాబట్టి అన్నీ కూడా టీఆర్ఎస్ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కుంటుపడ్డ వ్యవస్థను మళ్ళా కేసీఆర్ ముందుకు తీసుకొస్తాడని చెప్పి కేసీఆర్ మీద ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది. కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ.